శ్రీ గురుభ్యో నమః. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు కుండలిని ధ్యానం చేస్తున్నాము. ఈరోజు కూడా పడుకోబోయే ముందు కుండలిని ధ్యానం చేద్దాం. కుండలిని ధ్యానం చేయడానికి మనకున్న 7 చక్రాలకి 7 రంగులు ఉన్నాయి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు ఎలకేట్ చేశారు. అవి ఇంద్రధనుస్సులో ఉన్న రంగులు. మొట్టమొదటి వెన్నుముక చివరి భాగాన బుధభాగం దగ్గర ఉన్న చక్రం పేరు మూలాధార చక్రం. మూలాధార చక్రంని సరిగా పనిచేస్తే కనుక మనకి కాళ్ళకి సంబంధించిన ఏ వ్యాధులు కాళ్ళకి చేతులకి మోషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట. అందువల్ల మూలాధార చక్రం యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. బ్లాకేజెస్ అంటే ఏమీ అడ్డంకులు లేకుండా అక్కడ ఎనర్జీ ఫ్లో, శక్తి ప్రవహిస్తున్నట్టు, శక్తి ప్రవాహం జరుగుతున్నట్టుగా మనము చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? మూలాధార చక్రానికి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం పేరు లం. ఎర్రటి రంగు, ఎరుపు రంగుని ఊహించుకుంటూ, లేకపోతే ఎరుపు రంగు లైట్ ఉంటే ఎరుపు రంగు బల్బు పెట్టుకుని కూర్చుని మూలాధార చక్రానికి ముద్ర పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర అంటే బటన్ వేలు చివర ఉంగరపు వేలు చివరన తగిలించి ఉంచాలి. మిగతా అన్ని వేలు తిన్నగా ఉంటాయి. బటన్ వేలు చివర ఉంగరపు వేలు చివర తగిలించి ఉంచాలి. మిగతా అన్ని వేలు తిన్నగా పెట్టి మణికట్టు మీద పెట్టుకుని మనకి నచ్చిన ఆసనం, ఏదైనా ఆసనంలో వెన్నుముక నిటారుగా నిలబెట్టి కూర్చుని ఉండి బీజాక్షరం లం అనే బీజాక్షరం చెప్పుకున్నాం కదండి. ఆ బీజాక్షరాన్ని జపించడమే. ఊపిరి పీల్చుకోవాలి. పొట్ట బయటకు వచ్చేలాగా ఊపిరి పీల్చుకుని కొద్ది క్షణాలు ఆగి లం మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి. కొద్ది క్షణాలు ఆగాలి. పొట్టలో ఊపిరిని ఉంచాలి, గాలిని ఉంచాలి. మళ్ళీ లం బయటకు వచ్చేసాక మళ్ళీ నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి. పొట్ట బయటకు వచ్చేలాగా లం ఇలా చేస్తూ ఉండడమే. ఎంతవరకు చేయాలి? కనీసం 5 నిమిషాలు చేయాలి. ఊపిరి పీల్చుకోవడం, పొట్ట పట్టడం, వదిలేసి లం 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 లం
మూసుకుని పృథ్వీ ముద్రలోనే ఉండి ధ్యానం చేయాలి. అయిపోయాక ధ్యానం అయిపోయాక మెల్లిగా పడుతారు. మూలాధార చక్ర వికాసం జరిగితే మనిషికి ఒక రకమైన సంతృప్తి, జనం అందరిలో ఆయనకు ఒక గుర్తింపు ఉన్నట్టుగా ప్రపంచంలో ఆయన ఒక భాగస్వామి కింద అనిపిస్తుంది అన్నమాట. అందువల్ల అందరూ తప్పనిసరిగా మూలాధార చక్రం యొక్క